ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి సిగరెట్, ఆంధ్రాకు వైసీపీ హానికరమన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. హెరిటేజ్, ఇందాపూర్ డైరీపై వైసీపీ ఆరోపణలను ఖండించారు మంత్రి అనిత. ఇక కూటమి ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అమలు కావట్లేదన్నారు మాజీ సీఎం జగన్. అబద్దానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబే అని విమర్శించారు. ఏపీ అమరావతి సెక్రటేరియట్ లో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణంపై చర్చించారు. సిఆర్డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై డిస్కస్ చేశారు. కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపు ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు. తద్వారా ఏపీ నంబర్ 1 లక్ష్యం సాకారం అవుతుందని చెప్పారు మంత్రులు. పారదర్శకంగా, వేగంగా భూ కేటాయింపులు జరిగేలా ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఆయా శాఖల మంత్రులు. రాష్ట్రంలో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఈసారి డిఎస్సిలో కర్నూలు జిల్లాకు ఎక్కువ పోస్టులు మంజూరు చేస్తామన్నారు. దక్షిణాదిలో ఏపీలోనే సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు, డిటిపి ఆపరేటర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయన్నారు. గతంలో 3 నెలలకు ఒకసారి జీతమిచ్చేవారని ఇప్పుడు ప్రతి నెల ఇస్తున్నామని చెప్పారు మంత్రి. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వైసీపీ హయాంలో తెలుగు జాతి ఎన్ని కష్టాలు పడిందో 5 ఏళ్ల పాటు అందరం చూశామన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి వైసీపీ హానికరమని, ప్రజలకు నిరంతరం దీనిపై హెచ్చరిస్తూనే ఉండాలని సూచించారు. వైసీపీ నెవర్ అగైన్, వన్స్ అగైన్ కూటమి అని తెలిపారు. సభలో ఆర్థిక శాఖపై మాట్లాడారు పయ్యావుల. ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష, ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి, అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో గైడెన్స్ లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శ్రమ పడుతున్నాం అనేటువంటి తెలియజేస్తూ ప్రజల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, పాలనలో తేడా గమనించండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం జల్సాలు చేస్తోందని ఆరోపించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. అబద్దానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబేనని విమర్శించారు. ఏపీలో అన్ని రంగాల్లో ఆదాయం తగ్గిందని, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన. ఆయనకో విమానం, విమానంతో పాటు ఒక హెలికాప్టరు. ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతో ఒక వంకరే. మాజీ సీఎం జగన్ ది క్రిమినల్ మెంటాలిటీ అన్నారు హోంమంత్రి అనిత. తాను చేసిన తప్పులను ఇతరులకు రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఎప్పుడూ ఉత్పత్తులు సప్లై చేయలేదన్నారు. హెరిటేజ్ కు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయని, అందులో ఇంద్రాపూర్ ఒకటని చెప్పారు. లడ్డు కల్తీపై దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్ పై కుట్ర చేస్తున్నారని విమర్శించారు అనిత. కల్తీ జరిగింది, రసాయనాల ముద్ద తిరుపతి లడ్డూలో కలిసింది. ఆ విషయం సిట్ ఇచ్చిన, గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. ఒకటే నేను అడుగుతున్నా, మరి ఇంత కల్తీ జరుగుతుందని మీ హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టైంలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేటతెల్లమైనప్పుడు ఎందుకు ఆ టెండర్ని క్యాన్సిల్ చేయలేదు? జైపూర్ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తారు బాబు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.